తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు, విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది, అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు లేదన్నారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి ఈ రెండు పార్టీలే కారణమని అన్నారు కిషన్ రెడ్డి. రెండు పార్టీలు బొరుసులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత, పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈ రోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేము. అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో, తర్వాత వచ్చింది అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు, అవినీతికి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. అందుకే తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తారట, తెలంగాణకు వస్తారట. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు, కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు. 100 రోజులు అమలు చేస్తానటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.